హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహికా సింపుల్ రెసిపీస్. నేను మీ అంబిక. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన రవ్వ లడ్డూని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే ఎగ్జాక్ట్ ఈ కొలతలతో కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు. అంత సింపుల్గా ఉండే ఈ రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మందంగా ఉండే కడాయిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని తిరిగి అదే కడాయిలో 1 గ్లాస్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ఒకే గ్లాస్తో మెజర్ చేసి చెప్తున్నానండి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. కొబ్బరి వేగడం అనేది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుందండి. అంతవరకు కూడా బాగా వేయించుకొని దీన్ని కూడా వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని తిరిగి అదే కడాయిలో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసుల బొంబాయి రవ్వని వేసుకోవాలి. 2 గ్లాసుల బొంబాయి రవ్వ అంటే మనకి ఇక్కడ కరెక్ట్గా 1/2 కేజీ వరకు తీసుకున్నానండి నేను. దీన్ని కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని కనీసం 10 to 15 మినిట్స్ వరకైనా బాగా వేయించుకోవాలి. ఎక్కడా కలపడం ఆపొద్దండి, రవ్వ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే దీన్ని బాగా వేయించుకోవాలి. చూడండి, రవ్వ వేగడం అనేది కూడా మనకి రవ్వ నుండి సువాసన వస్తుందండి. అంతవరకు కూడా దీన్ని బాగా వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. రవ్వ మొత్తం కంప్లీట్గా బాగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు షుగర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు తీసుకున్నానండి. అదే స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఉండ చుట్టుకోవడానికి మనం కాచి చల్లార్చుకున్న పాలుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్లో తీసుకుంటున్నానండి. పాలుని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం ఉండ కట్టడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ 1 గ్లాస్ వరకు వేసేసుకున్నానండి. ఇప్పుడు మరికొద్దిగా పాలని కూడా వేస్తున్నాను. ఇలా నేను 2 గ్లాసుల వరకు అయితే వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఉండకట్టడానికైతే వీలుగా కరెక్ట్గా పాలు సరిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. ఇలా గట్టిగా నొక్కి పడుతూ మనం లడ్డూల్ని చుట్టుకోవాలండి. చేతులకి మధ్యలో రవ్వ ఇలా అంటుకుంటూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం గరిటెతోటి చేతుల్ని మొత్తం అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ రవ్వ లడ్డు ప్రాసెస్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.